మెగా 9 టీవీ అగ్రి నేను జనని. తెలంగాణలో వ్యవసాయ భూముల నిర్వహణకు కొత్తగా భూభారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని 4 మండలాల్లో ఈ సేవలు అందుతాయి. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభమవుతాయి. రాష్ట్రంలో భూ పరిపాలనను మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు చెబుతోంది. భూభారతి చట్టం ఏప్రిల్ 14, 2025న ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పరమదాన నీ పిల్లలు పడమిల్లిన శుభతరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. తెలంగాణలో భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడం, రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం జారీ చేయడం, భూమి క్రయ విక్రయాల వివరాలను తక్షణమే ఆన్లైన్లో మార్చడం వంటి అనేక ముఖ్యమైన అంశాలతో కూడిన భూభారతి చట్టం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. చట్టం అమలును అధికారికంగా ప్రకటిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ వేరువేరుగా జీవో నెంబర్ 36, 39లను జారీ చేశారు. జీవో 36 ప్రకారం భూభారతి చట్టం ఏప్రిల్ 14, 2025 నుండి రాష్ట్రంలో అధికారికంగా అమల్లోకి వచ్చింది. జీవో 39 ద్వారా చట్టం సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేశారు. రైతులకు తమ భూమిపై పూర్తి భరోసా కల్పించే విధంగా భూభారతి చట్టం రూపొందించినట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలియజేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజు ఈ చట్టం అమల్లోకి తీసుకురావడం శుభపరిణామమన్నారు. ఈరోజు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటి, మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవం. దాంతోపాటు మన తెలంగాణ భూపరిపాలన వ్యవస్థలో అత్యంత హిస్టారిక్గా భూభారతి చట్టం 2025 ఈరోజు అమల్లో రావటం. ధరణి చట్టం వలన, ధరణి వ్యవస్థ వలన వచ్చిన సమస్యలు తీర్చిదిద్దడానికి మన రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకురావటం జరిగింది. ఈ భూభారతి సంబంధించిన ఒక 4 స్తంభాలు ఉన్నాయి. ఒకటి చట్టం, రెండవది రూల్స్, మూడవది అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ స్ట్రెంథనింగ్, నాలుగవది ఒక ఇంప్రూవ్డ్ వెబ్ పోర్టల్. మన చట్టానికి వస్తే దాదాపు 1 సంవత్సరం వరకు 18 రాష్ట్రాల్లో ఉన్న చట్టాలు అధీనం చేసి మన రాష్ట్రంలో కూడా ఇంతకుముందు ఉన్న 4 ROR చట్టాలు అంటే 1936, 1948, 1971 మరియు 2020 చట్టాలు అది డీప్గా స్టడీ చేసి దాంట్లో ఉన్న లోపాలు ఏంటి, మంచిది ఏంటి అన్నీ చూసి మన ముఖ్యమంత్రి గారి మరియు రెవెన్యూ మినిస్టర్ గారి మార్గదర్శకాలు వారు ఏదైనా సిస్టమ్ తీసుకువచ్చిన దానికి ఎన్ని రివ్యూ మీటింగ్స్ అవసరం ఉంటే ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ దానికన్నా ఎక్కువ మీటింగ్స్, అది కూడా చాలా లెంతీ డెప్త్లో డిస్కస్ చేసి ఈ చట్టం తీసుకురావటం జరిగింది. అంటే ఒకటి నేను చాలా ప్రౌడ్గా చెప్పగలుగుతాను, తెలంగాణ భూభారతి చట్టం ఈరోజు దేశంలో ఉన్న బెస్ట్ చట్టంగా ఉన్నది చాలా క్లియర్గా మనం చెప్పగలుగుతాము. అదేవిధంగా సెకండ్ అంశం ఏంటి అంటే రూల్స్. ఈరోజు మన ముఖ్యమంత్రి గారి చేతి నుంచి ఈ రూల్స్ కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఈ రూల్స్ తయారీలో కూడా ఒక మన రికార్డ్ టైంలో ఈ రూల్స్ తయారీ చేయడం జరిగింది. అంటే ఒక కంపారిజన్ మీకు చెప్తే 1971 పట్టాదారు పాస్బుక్ మరియు ROR చట్టం 1971లో వచ్చిన తర్వాత 1989లో దానికి రూల్స్ విడుదల చేయడం జరిగింది. అంటే 18 ఇయర్స్ ఆ రూల్స్ తీసుకురావడానికి టైం పట్టింది. అదే మన 2020 ధరణి చట్టం చూస్తే 2020 అక్టోబర్లో అమలుకి వచ్చిన తర్వాత దానికి రూల్స్ ఎప్పుడు తయారు కాలేదు. కానీ భూభారతి చట్టం 2025 4వ జనవరి నోటిఫై చేసిన తర్వాత 3.5 నెలల లోపలే మనము ఈరోజు రూల్స్ నోటిఫై చేస్తున్నాం.
అదేవిధంగా థర్డ్ ఇష్యూ ఏంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ స్ట్రెంథనింగ్. మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీద మన రెవెన్యూ మంత్రి గారి ఒక విజన్ ప్రకారం 10,954 గ్రామ పాలనా ఆఫీసర్ పోస్ట్ శాంక్షన్ చేయటం జరిగింది. అది గ్రౌండ్ లెవెల్లో రెవెన్యూ వ్యవస్థ ఆల్మోస్ట్ నిర్వీర్యంగా అయిన వ్యవస్థ ఇప్పుడు మళ్ళీ నిలబడుతుంది నేను భావిస్తున్నాను. దీనికి సంబంధించిన ఎక్స్-విఓస్ నుంచి కూడా మన అప్లికేషన్స్ ఆల్రెడీ కాల్ ఫర్ చేశాము. ఐ థింక్ ఒక 17th వరకు లాస్ట్ డేట్ ఉంది. దాని తర్వాత ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి ఎలిజిబుల్ ఉన్న విఓస్కి కూడా విఆర్ఎస్కి నియమించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఆఫీసర్కి చట్టంలో కానీ రూల్స్లో కానీ వాళ్ళకి పవర్స్ ఏమున్నాయి, వాళ్ళకి రూల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, అది కూడా చాలా క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. గతంలో ధరణి చట్టంలో చూస్తే ఏదైనా పరిష్కారం కావాలి అంటే ఏం ప్రొవిజన్ ఉండేది కాదు. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా మోడిఫికేషన్ కానీ ఏదైనా మిస్సింగ్ ఎంట్రీ మనం కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, TM33, TM15 కానీ TM31, సో మెనీ మాడ్యూల్స్. ఆ మాడ్యూల్స్కి యాక్చువల్గా దెర్ ఇస్ నో లీగల్ బేసిస్ అండర్ ద యాక్ట్. చట్టంలో రూల్స్లో ఇప్పుడు క్లియర్గా వాళ్ళ రోల్ డిఫైన్ చేయటం జరిగింది. అదేవిధంగా డీసెంట్రలైజేషన్ కూడా చేయటం జరిగింది, పవర్స్ డెలిగేట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఏదైనా చేయాలి అంటే ఓన్లీ కలెక్టర్ ఆర్ CCLA స్థాయిలో జరిగేది. ఇప్పుడు తహసీల్దార్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఆర్డీఓ లెవెల్లో ఏం జరుగుతుంది, అడిషనల్ కలెక్టర్ ఏం జరుగుతుంది, కలెక్టర్ లెవెల్లో ఏం జరుగుతుంది, వెరీ క్లియర్లీ డిఫైన్ చేయడం జరిగింది. ఫోర్త్ ఏంటి అంటే వెబ్ పోర్టల్. అది కూడా చాలా ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ చేసి మోడర్నైజ్ చేసి lot of front end improvement has been done in the portal, and it will be launched by honorable CM today, and we hope that దీంతో చాలా వరకు పోర్టల్ ఉన్న సమస్యలు కూడా పోతాయి. ఎందుకంటే మేము స్పీడ్ టెస్ట్ చేస్తే ధరణి పోర్టల్కి కంపేర్ చేస్తే భూభారతి పోర్టల్ చాలా ఇంప్రూవ్డ్ వర్జన్ ఉంది. ఈరోజు ఈ లాంచ్ చేసిన తర్వాత కంటిన్యూస్ దీంట్లో ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే 1st January 2025కి పోర్టల్ NICకి ఇవ్వడం జరిగింది. టెరెసిస్ ఇంతకుముందు ఉన్న సంస్థ నుంచి అది ఒక కేంద్ర ప్రభుత్వం సంస్థ NICకి ఇవ్వడం జరిగింది. ఆ సంస్థ 1st Januaryకి టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 2 months నుంచి స్టెబిలైజేషన్ ఫేజ్లో ఉండేది, ఎందుకంటే చాలా లోపాలు ఉండేది దానికి. దాని తర్వాత ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ టోటల్గా రీవ్యాంప్ చేసి చాలా స్పీడ్ కూడా పెంచడం జరిగింది. బ్యాక్ ఎండ్ మీద కూడా వర్క్ జరుగుతుంది, అది కూడా కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఏంటి అంటే కంప్లీట్లీ పోర్టల్ కొత్త ఒక స్క్రాచ్ నుంచి డెవలప్ చేసి అది తీసుకురావటం. ఎందుకంటే ఈ ధరణి పోర్టల్ 3 మాడ్యూల్ నుంచి స్టార్ట్ అయ్యి 35 మాడ్యూల్ వరకు పెరిగింది. అది ఎట్లా పెరిగింది అంటే ఏదైనా సమస్య వస్తే ఇంకొక కొత్త మాడ్యూల్ రావటం, ఇంకా సమస్య వస్తే ఇంకొక కొత్త మాడ్యూల్ రావటం, దాంతో కోహిసివ్నెస్ మాడ్యూల్స్ మధ్యలో లేదు. సో దానివల్ల స్పీడ్ ఎఫిషియన్సీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో స్క్రాచ్ నుంచి డెవలప్ చేసి కంప్లీట్లీ రీవ్యాండ్ పోర్టల్ తయారైతే దట్ విల్ కంప్లీట్లీ రీప్లేస్ ది ఎగ్జిస్టింగ్ పోర్టల్. సామాన్యులకు మేలు కలిగే విధంగా చట్టాలు ఉండాలని కలలు కన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి చొరవతో భూభారతి చట్టం అమల్లోకి వచ్చిందని ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి అన్నారు. చట్టాలు సామాన్యులకు అనుకూలంగా ఉండాలని కలలు కన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున వారి ఆలోచన స్ఫూర్తితో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దార్శనికతతో ఈరోజు తెలంగాణ భూభారతి చట్టం, రూల్స్ మరియు పోర్టల్ ప్రారంభించుకోవడం ఎంతో సంతోషకరం. మన తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయ ఆధారితం. రాష్ట్రంలో దాదాపు 69 లక్షల రైతాంగం భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారని మనందరికీ తెలుసు. భూమి ఒక ఆర్థిక వనరు మాత్రమే కాకుండా అది ఆత్మగౌరవానికి, సామాజిక గుర్తింపుకు ఆధారంగా భావిస్తాం. తెలంగాణ చరిత్ర అంతా భూమి కోసం, ముక్తి కోసం జరిగిన పోరాటమే. భూమి హక్కుల రికార్డులో జరిగిన పొరపాట్లు సరిదిద్ది ఒక పారదర్శక వ్యవస్థ ఏర్పడాలని విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ భూభారతి చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది. జవాబుదారీతనంతో కూడిన సేవలు సులభంగా అందించటం ఈ చట్టం యొక్క ప్రధానమైన ఉద్దేశం.
అలాగే గత పోర్టల్లో ఉన్న పొరపాట్లను, సాంకేతిక సమస్యలను తొలగించి భూమి హక్కుల రికార్డులను సులభంగా, సురక్షితంగా ఉండేలా భూభారతి పోర్టల్ రూపొందించడం జరిగింది. పట్టా భూములు, ప్రభుత్వ వనరుల పరిరక్షణ మరింత పటిష్టంగా నిర్వహించడం దీని ప్రత్యేకత. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పాత రెవెన్యూ చట్టాలు, ఇతర రాష్ట్రాల భూ చట్టాలు అధ్యయనం చేసి భూభారతి చట్టాన్ని రూపకల్పన చేసింది. అందుకోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. నిపుణుల కమిటీ భూ చట్టాలపై వివిధ కోణాల్లో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించింది. పలు దఫాలుగా నిపుణులతో, అనుభవజ్ఞులతో చర్చించి పూర్తిస్థాయి నివేదిక సేకరించి ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ఈ సరికొత్త రెవెన్యూ వ్యవస్థకు 4 స్తంభాలు. 1. అధికారాల వికేంద్రీకరణతో బాధ్యతను, జవాబుదారీతనాన్ని పెంచే విధంగా చట్టం అమలు. 2. మార్గాన్ని సులభము చేసి నియమాల అమలు. గ్రామ పాలనా అధికారుల ద్వారా వ్యవస్థ బలోపేతం చేయటం 3వ స్తంభం. ఇక 4. సుపరిపాలనా సూచిక, పారదర్శక దీపిక, మెరుగైన తెలంగాణ భూభారతి పోర్టల్. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ వ్యవస్థ ఈ భూభారతి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృఢ సంకల్పానికి ఓ గీటురాయి. డిజిటల్ ల్యాండ్ గవర్నెన్స్ లో కొత్త శకం ఈ భూభారతి. భూ సమస్యల శాశ్వత పరిష్కారం భూభారతి. భూ రికార్డుల నిర్వహణలో కొత్త వెలుగు ఈ భూభారతి. భూదాన్ ప్రతి కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య, అనుమానాలకు తావులేని హక్కుపత్రం భూదాన్. వ్యవసాయ రంగానికి పటిష్ట భూమిక ఈ భూదాన్. మొబైల్ యాప్ భూ వివరాల శోధనకు సౌకర్యవంతమైన యాక్సెస్ తో మొబైల్ యాప్. భూభారతిలో 2 ప్రధాన భాగాలు: లావాదేవీల సేవలు, సమాచార సేవలు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్స్, అపీల్స్, ఇంకా రివిజన్స్ ఇలాంటి లావాదేవీల సేవలు. మార్కెట్ వాల్యూ, నిషేధిత తదితర భూ వివరాలు, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు, రిజిస్టర్డ్ దస్తావేజులు తదితర సమాచార సేవలు. భూమిత్ర చాట్ బాట్ అధునాతన మార్గనిర్దేశనం, ఏఐ ఆధారిత చాట్ బాట్ తో భూమిత్ర. సహాయం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్ 04029313999. పోర్టల్ లాగిన్ ఇదివరలా 15-20 సెకండ్లు కాదు, కేవలం 2-3 సెకండ్లే. లాగిన్ అయితే చాలు, అన్ని వివరాలు మీ కళ్ళ ముందే. తెలంగాణ భూభారతి పోర్టల్ ప్రతి రైతుకు ఒక కరదీపిక. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ద్వారా సరళీకృత నావిగేషన్ సులభ సాధ్యం. చట్టబద్ధత. భూభారతి 2025 ఆర్ఓఆర్ చట్టం ఒక బలమైన శాసనం. భూరక్షక్ ప్రభుత్వ భూముల రక్షణలో పౌర భాగస్వామ్యం. దశల వారీ మార్గదర్శనంతో ప్రతి మాడ్యూల్ సమర్థ వినియోగం. ఇదొక ప్రత్యేక అవకాశం. భూదార్ సర్వే మ్యాపులు, వ్యవసాయేతర భూమి హక్కుల నిర్వహణ లాంటి మరెన్నో సేవల మహోన్నత మాధ్యమం ఈ తెలంగాణ భూభారతి పోర్టల్. సాధారణ ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు అందించే FAQల విభాగం. కొత్త వెలుగులు పంచే ఈ 4 స్తంభాల తెలంగాణ భూభారతి చట్టం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు ఓ ఆత్మీయ చుట్టం. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్ఓఆర్ చట్టం 2020 ధరణి పోర్టల్తో తెలంగాణ ప్రజలు తమ భూమి హక్కులు కోల్పోయే పరిస్థితి వచ్చిందని, అందుకే కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంత్రుల కోసమో, ధనికులకు మేలు చేయడం కోసమో ఈ చట్టాన్ని రూపొందించలేదని, ప్రతి సామాన్య పౌరునికి న్యాయం కలగాలన్నదే తమ అభిమతమని అన్నారు. కొత్తగా తీసుకువచ్చిన భూభారతి చట్టం ప్రజల మన్ననలు పొంది చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. 2020 చట్టం 3 సంవత్సరాల చిల్లరుంది. 3 సంవత్సరాలకే 30 సంవత్సరాలు నిండిపోయింది ఆ చట్టానికి. అది ప్రజలు యాక్సెప్ట్ చేయని చట్టం కాబట్టే దాన్ని ఈనాడు పక్కన పెట్టి రాబోయే 100 సంవత్సరాలకి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఒక రోల్ మోడల్ చట్టాన్ని ఈరోజు మనం ప్రజలకి, తెలంగాణ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అంకితం చేశామని చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను.
ఇందుట్లో ప్రధానంగా కొన్ని అంశాలు మీకు చెప్తాను. ఇంతకుముందే అందరు జిల్లా కలెక్టర్లను పిలిచి కేబినెట్ మంత్రులందరితో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరం కూర్చొని కలెక్టర్లకు కూడా దిశని ఈ చట్టం అయితే మేము చేయగలిగాం, ప్రజలు కోరుకునే చట్టాన్ని తయారు చేశాం, ప్రజలు మెచ్చే చట్టాన్ని తయారు చేశాం. ఇది కేబినెట్లో నా స్వార్థం కోసమో మంత్రుల స్వార్థం కోసమో చేయలేదు. ఈ చట్టం చేసేటప్పుడు కూడా పబ్లిక్ డొమైన్లో చట్టాన్ని పెట్టాం, డ్రాఫ్ట్ చట్టాన్ని పెట్టాం. పబ్లిక్ ఇచ్చిన ఒపీనియన్లు అన్నిటినీ మంచి ఉంటే సేకరించాం. చివరికి ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఇచ్చిన హరీష్ రావు గారు లాంటి వాళ్ళు ఇచ్చిన మంచి సూచనలు కూడా ఈ చట్టం అది మంచిదనిపిస్తే ఈ చట్టంలో పెట్టాం. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే, అది స్వేచ్ఛ అంటే, ప్రజా పరిపాలన అంటే ఎలా ఉంటుంది? అటువంటి చట్టాన్ని చేసి ఈరోజు కలెక్టర్లకి గౌరవ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశించారు. చట్టాన్ని చేశాం. ఈ చట్టం ఏదైతే గడిచిన 4.5 సంవత్సరాల నుంచి సామాన్య ప్రజలు గ్రామీణ ప్రాంతంలో ఉండేవారు, గూడాల్లో తండాల్లో నివసించేవారు ఇప్పటిదాకా నిద్రపోక, కంటి మీద నిద్ర రాక, అభద్రతకు లోనై చెప్పులు అరిగిందాకా కలెక్టరేట్ల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడ్డారు. భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రావద్దు. ఈ రూల్స్ కూడా 30-32 రోజుల్లో గౌరవ సునీల్ గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మిగతా మిత్రులు తయారు చేసిన తర్వాత దీని మీద కూడా ఒక పెద్ద డిబేట్ పెట్టి 4 days డిబేట్ పెట్టుకున్న తర్వాత దాంట్లో మార్పులు అనేకమైనవి చేసి తుది మెరుగులు దిద్ది ఈ రూల్స్ కూడా తీసుకొచ్చి ఆ రూల్స్ మీద ఈరోజు మళ్ళీ సునీల్ గారితో కలెక్టర్లందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేపించడం జరిగింది ఇంతకు ముందే. దీని ఉద్దేశం అంతా ఒక్కటే, ఇంత ఎక్సర్సైజ్ చేయడానికి కారణం ఒక్కటే. 2020 చట్టం చూశాం. 2020 చట్టం చేయకముందు ప్రజలు ఎంత స్వేచ్ఛగా ఉన్నారో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో వచ్చిన చట్టాల వల్ల ప్రత్యక్షంగా నష్టం ఎవరూ పోలా, ఇబ్బంది ఎవరూ పోలా, బెనిఫిట్ జరగకపోతే జరగపోయింది. కానీ 2020 చట్టానికి ముందు ఏ ప్రజలకి నొప్పి కలగల. ధరణి పోర్టల్తో తెలంగాణ రైతులు అష్ట కష్టాలు పడ్డారని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. తాము ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రజలకు ఉపయోగపడేలా భూభారతిని తీసుకువచ్చామని వెల్లడించారు. వివిధ రాష్ట్రాల్లోని భూ చట్టాలను అధ్యయనం చేసి ఉత్తమ చట్టం రూపొందించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. ఈ సదస్సుల ద్వారా అన్ని గ్రామాల్లోని భూ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయనున్నారు. భూమికి సంబంధించి చట్టాలు చాలా వచ్చాయి, కానీ సరళంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామాన్యుడికి సైతం అర్థమయ్యేటట్టుగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, మతలబులు లేకుండా అద్భుతంగా తయారు చేసినటువంటి చట్టమే ఈ భూభారతి 2025 చట్టం అని చాలా స్పష్టంగా, చాలా గౌరవంగా, గర్వంగా కూడా, సంతోషంగా కూడా ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకనంటే చాలా చట్టాలు చేస్తాం మనం, చట్టసభల్లో చాలా పైన చర్చలు జరుగుతూ ఉంటాయి. కానీ భూమి పైన చేసే చట్టం, భూమికి మనిషికి విడదీయరానటువంటి సంబంధం, అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కులు, ఆ హక్కులన్నింటినీ కాలరాయకుండా వాళ్ళకు పొందినటువంటి హక్కుల్ని జాగ్రత్తగా ప్రజలకు అందించడమే పాలకుల బాధ్యత. తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళండి. ఇప్పుడే రెవెన్యూ మంత్రి గారు చెప్పినట్టు రెవెన్యూ సదస్సుల ద్వారా విరివిగా ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి చట్టం గురించి, చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటు గురించి చక్కగా వారందరికీ వివరించండి. పాపం ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఈ ప్రభుత్వం మా కోసమే ఉంది, ఈ పాలన మా కోసమే ఉంది, మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనేటువంటి నమ్మకాన్ని కలిగించేంత స్థాయిలో మీరందరూ పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఈ తీసుకొచ్చినటువంటి చట్టం ద్వారా ఇప్పుడే రెవెన్యూ మంత్రి గారు మాట్లాడుతూ అసైన్మెంట్ కమిటీస్లన్నింటినీ పునరుద్ధరిస్తామని చెప్పారు. నిజమే, ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం
ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మిగిలి ఉన్నటువంటి భూములు, భూ సంస్కరణ ద్వారా వచ్చినటువంటి భూములు కౌలు చేసుకుంటున్నటువంటి వాళ్లకు, సాగు చేసుకుంటున్నటువంటి వాళ్లకు, అసలు భూములే నిరుపేద ప్రజలకు భూ సంస్కరణ చట్టాల ద్వారా వాళ్ళందరికీ భూ పంపిణీ చేసి జీవితంలో బతకడానికి ఆసరా కల్పించాం. అటువంటి కల్పించినటువంటి ఆసరాన్ని పూర్తిగా వదిలేశారు. 10 ఏళ్ల కాలంలో అసైన్మెంట్ కమిటీస్ లేవు. ఏ శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో అసైన్మెంట్ కమిటీ సమావేశం పెట్టలేదు. ఒక గజం స్థలాన్ని కూడా పంచలేదు. మళ్ళీ మేము ఈరోజు సంతోషంగా చెప్తా ఉన్నాం, ఈ భూభారతి చట్టం ద్వారా, ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ద్వారా తిరిగి అసైన్మెంట్ కమిటీస్ని పునరుద్ధరిస్తున్నాం. ఎక్కడెక్కడైతే అనాదిగా భూములపైన దున్నుకుంటూ బతుకుతా ఉన్నారో ఆ బతుకుతున్నటువంటి వాళ్ళందరికీ అర్హత ఉంటే వాళ్ళందరికీ కూడా మళ్ళీ పట్టాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ భూ పంపిణీ కానీ, తీసుకొచ్చే ఈ చట్టాలు కానీ ప్రతి పని ప్రజల కోసమే అంకితం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం కోసమే వీటిని ఉదహరిస్తున్నాం. ఇప్పుడు జరిగినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ చాలా స్పష్టంగా మేము ప్రజల కోసం వచ్చాం, ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాం, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల అవసరాల మేరకే చట్టాలు చేస్తాం తప్ప పాలకుల కోసం చేయం. ఆ ప్రజల అవసరాల కోసం తీసుకొచ్చిన చట్టాల్ని మేము చట్టాలు చేసి మీకు అప్పచెప్తున్నాం. ఇది ప్రజల దగ్గర తీసుకొని వెళ్ళండి, ప్రజలకు వెసులుబాటు కలిగించే విధంగా సరళంగా అర్థమయ్యేటట్టుగా చెప్పి రెవెన్యూ సదస్సులు పెట్టి విజయవంతం అయ్యేటట్టుగా చేయండి అని చెప్పి దశాదిశ నిర్దేశం చేయటం కూడా జరిగింది. దయచేసి కలెక్టర్లు కానీ, ఆర్డీఓస్ కానీ, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి విఆర్ఓలు కానీ ఈనాటి ప్రభుత్వం ఇచ్చినటువంటి సందేశాన్ని ప్రతి పౌరుడికి చేరవేసేటువంటి బాధ్యతని మీరందరూ తీసుకోవాల్సిందిగా ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని ప్రజల దగ్గర తీసుకుపోయే కార్యక్రమాన్ని మీరంతా ఒక బాధ్యతగా తీసుకోవాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ఇటువంటి భూభారత చట్టాన్ని నిజంగా నేను ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో పక్కన కూర్చొని మాట్లాడుతూ చెప్పాను, ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా పోరాటాలు జరిగిందంతా కూడా భారతదేశం అంతా కూడా స్వాతంత్రం కోసం జరుగుతూ ఉంటే తెలంగాణలో మాత్రం భూమి కోసం పోరాటం జరిగింది. దున్నేవాడిదే భూమి అనే నినాదం పెద్ద ఎత్తున వచ్చి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ తెలంగాణ టెనెన్సీ యాక్ట్ అని బోరుగోలు రామకృష్ణారావు గారి నాయకత్వంలో మొట్టమొదటిసారి రైతులకి పట్టాలు కల్పించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ యంత్రాంగానికి పిలుపునిచ్చారు. వివాదరహిత భూ వివాదాలే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేస్తూ భవిష్యత్తులో ఆధార్ తరహాలో భూమికి సంబంధించి సర్వే చేసి కొలతలు హద్దులతో సమగ్రమైన భూధార్ తీసుకువస్తామని ప్రకటించారు. భూభారతి చట్టం కింద ప్రతి గ్రామంలో ఉన్న అన్ని రకాల భూములకు సంబంధించిన రికార్డుల తయారీ, వాటిలో మార్పులు, వాటి నిర్వహణ జరుగుతుంది. ఈ రికార్డులన్నింటినీ ఎప్పటికప్పుడు భూభారతి పోర్టల్లో ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతారు. భూ సమస్యల దరఖాస్తులను సంబంధిత ఆర్డీఓలు, జిల్లా కలెక్టర్లు పరిశీలించి తగిన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఆర్డీఓలు తీసుకున్న నిర్ణయంపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వారు జిల్లా కలెక్టర్కు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. కలెక్టర్ల నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే వారు ట్రిబ్యునల్స్ కు అప్పీల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బందిని, తెలంగాణ రైతాంగాన్ని నేను అడుగుతున్నా, దాదాపుగా 65 సంవత్సరాలు మన భూములకు సంబంధించిన వివరాలు, మన భూముల ఖాతాలు, 69 లక్షల కమతాలకు సంబంధించిన వివరాలను ఈ రెవెన్యూ సిబ్బంది కాపాడారు కదా. వీళ్ళే కదా మన హక్కులను భద్రంగా పొందుపరిచింది. ఉన్న పలంగా 2019లో 2018లో మీరు ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వచ్చిన తర్వాతనే రెవెన్యూ సిబ్బంది అంతా దొంగలుగా, దోపిడీదారులుగా మీకు కనిపించిండ్రా?
ఎక్కడైనా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. సమాజంలో 2%, 3%, 5%, 10%, అది రెవెన్యూ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఇతర ఏ శాఖలో కావచ్చు, రాజకీయాలలో కావచ్చు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు. అంత మాత్రాన మొత్తం వ్యవస్థనే మనం తప్పుపడతామా? చెడ్డవాళ్ళుగా ఉన్న వాళ్ళని శిక్షించుకుంటూ వాళ్ళ అవకాశాలు తగ్గించుకుంటూ శాఖలను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇంట్లో ఒకవేళ ఎలక దూరితే ఇల్లు తగలబెట్టుకోము కదా, పొగబెట్టి ఆ ఎలకను పట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇల్లు తగలబెట్టుకునే విధానం ఎక్కడైనా మనం చూసినామా? మరి గత ప్రభుత్వం మిమ్మల్ని దోషులుగా, మిమ్మల్ని బూచీగా చూపించి చట్టాలను మార్చి, ఆ చట్టాలను కొద్దిమందికే చుట్టాలుగా మార్చి వేలాది ఎకరాలను కొల్లగొట్టే ప్రయత్నం జరిగిన మాట వాస్తవం కాదా? అందుకే ఎన్నికల కంటే ముందు సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో నేను పాదయాత్ర మొదలుపెట్టి ఆ తర్వాత ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు మా మిత్రుడు బట్టి విక్రమార్క గారి పాదయాత్ర చేసినప్పుడు పేదవాళ్ళు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆనాడు పోడు భూముల పట్టాలు పొందిన వాళ్ళు కావచ్చు, ఇందిరమ్మ రాజ్యంలో ఆనాడు అసైన్మెంట్ భూములు దాదాపుగా 25 లక్షల ఎకరాలు పేదలకు పంచిపెట్టిన వాళ్ళు కావచ్చు, లేదా స్వకష్టార్జితంతో సంపాదించుకున్న సొమ్ముతో కొనుగోలు చేసిన భూముల వివరాలు చిన్న చిన్న సమస్యలతోని శాశ్వతంగా తమ భూమి తమది కాదు అని తెలిసినప్పుడు వాళ్ళ ఆవేదన, వాళ్ళ దుఃఖం వర్ణాతీతం. తను కష్టపడి జీవితాంతం తనకు గ్రామంలో గుర్తింపు, గౌరవాన్ని తెచ్చిపెట్టిన తన సొంత భూమి తనది కాకుండా పోతున్నప్పుడు ఆ భూ యజమాని యొక్క బాధను మనం అర్థం చేసుకోవాలి. నాడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు శాసనసభలో చర్చల సందర్భంగా కానీ ఇతర ప్రజాప్రభుత్వ కార్యక్రమాలలో ఎంత మాత్రం చెప్పినా వాళ్ళ చెవికి ఎక్కలేదు. అందుకే చివరగా మేము చెప్పినాం, మా ప్రభుత్వం వస్తుంది, ధరణిని ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టాన్ని బంగాళాఖాతంలో ఇసురుతామని. వాళ్ళు చేసింది తప్పు, దాన్ని బంగాళాఖాతంలో విసరడం పెద్ద విషయం కాదు. ఈనాడు మనం చేస్తున్న చట్టం పేదలకు చుట్టాలుగా ఉండాలి, పేదవాడి సమస్యని పరిష్కరించాలి, పేదవాడికి అనుకూలంగా సరళంగా ఉండాలి. దాన్ని అమలు చేసే రెవెన్యూ సిబ్బంది కూడా దీని పట్ల అవగాహన పెంపొందించుకొని దాన్ని అమలు చేయాలన్న ఆలోచనతోని నిరంతరం కమిటీలను కోదండ రెడ్డి గారి నేతృత్వంలో రేమండ్ పీటర్ గారిని, సునీల్ని, చాలామంది సిబ్బందిని, అనుభవజ్ఞులను, ఐఏఎస్లను పెట్టి ఈ చట్టాలను వివిధ రాష్ట్రాలలో ఉన్న వాటిని కూడా పరిశీలించి ఆనాడు నిజాం పాలన నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా జరిగిన మార్పులు, చేర్పులను, చట్టాలను నిశితంగా పరిశీలించి వాటన్నిటిని కూడా ఒక అవగాహన కల్పించుకొని ఈరోజు నూతన ఆర్ఓఆర్ యాక్ట్ను ఈరోజు మనము తీసుకురావడం జరిగింది. ఈరోజు భూభారతి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలన్న ఆలోచనతోటే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ప్రారంభించుకుంటున్నాం. దీనికి సంబంధించి వివిధ సందర్భాలలో ప్రజలను సంప్రదించి ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు చట్టాలను తయారు చేసి ఈ చట్టాలు ప్రజలకి శాశ్వత పరిష్కారాన్ని చూపించాలన్న ఆలోచనతో మా ప్రభుత్వం ఈరోజు ప్రజలకు అంకితం చేస్తుంది. ఈరోజు 4 మండలాలలో పైలట్ ప్రాజెక్టుగా గ్రామాన రెవెన్యూ సిబ్బంది వెళ్ళి అక్కడ అధికారులు ప్రజలను కలిసి వాళ్ళ నుంచి విజ్ఞప్తులు తీసుకొని వాటిని పరిష్కరించే విధంగా ఈరోజు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొదటి విడతగా పైలట్ ప్రాజెక్ట్ కింద 4 మండలాలతో కార్యక్రమాన్ని చేపట్టి తద్వారా మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ను తీసుకొని ప్రతి జిల్లాలో కలెక్టర్ ఒక్కొక్క మండలాన్ని మళ్ళీ ఆ తర్వాత తీసుకొని ఆ మండలాలలో కూడా ఈ కార్యక్రమాలను చేపట్టి ప్రజల నుంచి సమాచారం తీసుకున్న తర్వాత అన్ని మండలాలల్లో ఈరోజు కలెక్టర్లకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన ప్రతి మండలంలో రెవెన్యూ అవగాహన సదస్సులు పెట్టడమే కాకుండా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహించి రైతుల నుంచి సమస్యలను తెలుసుకొని విజ్ఞప్తులను తీసుకొని వాటిని శాశ్వతంగా పరిష్కరించి వివాదం లేని తెలంగాణగా, వివాదరహిత భూ విధానాన్ని తెలంగాణలో తీసుకురావాలన్న ఆలోచనతోని మా ప్రభుత్వం ఒక సంకల్పంతో ముందుకు వెళ్తుంది. కమిషనర్ నవీన్ మిఠల్ గారు, మకరంద గారు రెవెన్యూ ఆఫీసర్ చేత మీదుగా సన్మానం అందుకుంటారు. తర్వాత కామర్స్ వెల్ఫేర్ కమిషన్ కోదండ రెడ్డి గారు చైర్మన్, వారి సభ్యులు
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని సత్కరిస్తారు. రెవెన్యూ కుటుంబ సభ్యులందరూ కలిసి పాల్గొన్న పండుగ రైతులకు ఒక ధీమాగా ఉంటుంది. గుండెల నిండుగా చూశారుగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టాన్ని ఏప్రిల్ 14, 2025 డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజు ప్రజలకు అంకితం చేసింది. భూ సమస్యలకు చెక్ పెడుతూ రైతులకు భరోసా కల్పించాలనే సంకల్పంతో తీసుకువచ్చిన భూభారతి చట్టం తెలంగాణ ప్రజల ఆశలు నెరవేర్చేందుకు ఉపయోగపడుతుందని ఆశిద్దాం. నమస్కారం.